ఎక్కడి నుంచి వచ్చినావు? యా ఊరు మీది? ఏ జిల్లా? వీడికి ఎందుకు వచ్చినావు? కొత్తపల్లి మండలం మానమారడిదిండే, ఉమ్, నార్కర్నూలు జిల్లా. ఉమ్, భూమి ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇంకోసారి ఇచ్చినాము, అది సాగు కాలే. ఉమ్. మళ్ళీ ఈయనకి వచ్చినాం సార్. ఆడికెళ్ళి అంత దూరంకి వెళ్ళి ఆడికి వెళ్ళి వచ్చినావా? వచ్చినాం సార్. ఏంది భూమి ప్రాబ్లము సమస్య అంటే ఎట్లా? అంటే మాజీ సర్పంచ్ తీసుకున్నాడు. ఉమ్? మాది సర్పంచ్, ఆ, మాజీ సర్పంచ్ అంటే పాత సర్పంచ్ తెలుసు కదా. ఆయన ఎకరకు 10 లక్షల దాకా 5 లక్షల దాకా తీసుకున్నాడు. ఉమ్, తీసుకున్నాక 1 లక్ష రూపాయలు అడ్మాస్ ఇచ్చిండు. ఉమ్, మళ్ళీ తిరగంగా సంవత్సరానికి 4 లక్షలు వద్దంటే ఉమ్, మేము భూమి ఏమమ్మామంటే మళ్ళీ 4 లక్షలు ఫోన్పే కొట్టిండు ఉమ్, మా కొడుకు దోస్తులకు. ఉమ్, కొట్టినాక ఇంకా మళ్ళీ మాట్లాడదాను రా అని ఊళ్ళో తిరిగినాం. నేను మా కొడుకులు అందరం తిరిగినాం. అట్లా మాట్లాడలేదు. మాట్లాడాక పెళ్లి మండలం వచ్చినాం. వచ్చినాక ఇంకా అలా మాట్లాడదామంటే మాట్లాడలేదు. మా కొడుకు తిరగపారిండు. ఎందుకు మాట్లాడతలేవు మా అమ్మని ఇన్నేళ్ళ సని తిప్పుతున్నావు నువ్వు, ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడు బాగా అని అంటే ఆయన పోయి కొట్టుకేసుకున్నాడు సార్. ఏం పేరు ఆయన పేరు? శ్రీకృష్ణాచారి. శ్రీకృష్ణాచారి. మీ ఊళ్ళో నీ భూమి కొన్నాడు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు కొన్నాడు. బేరం అయింది. మేము అక్కడ అమ్మడపోతే ఇక్కడ ఏమన్నా ప్లాట్ తీసుకున్నామని 6 ఏళ్ళ దినం అవుతుంది. 2 ఎకరాలు కొన్నాడు. 2 ఎకరాలు కొన్న తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వలేదు మాకు. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మేము సంతకాలు పెట్టినాం. 4 లక్షలు ఇచ్చినప్పుడు మేము ఇక్కడనే ఉంటే హైదరాబాద్లో ఉంటే మా కొడుకు ఫ్రెండ్లు ఫోన్పే వేసిండు. ఫ్రెండ్ ఫోన్పే వద్దని చెప్పినాం. ఆడికి కూడా మేము పొలం అమ్మము వద్దు అని చెప్పినాం. అంటే అట్లే బలవంతంగా వేసిండు. మరి ఇప్పుడు ఏమంటుండ పొలం అడిగితే? ఇప్పుడు ఎంఆర్ఓ ఉంటాడు, మళ్ళీ అంటే ఆయన గ్రామంలో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఎవరు పిలిచినా వస్తలేడు. మేము చెలక దున్నుతుంటే పోలీసు వాళ్ళ పంపిస్తాడు, పాలిస్టర్లా పంపిస్తున్నాడు. పోలీసు వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తుండ్రో ఏమో కానీ ఆయన మాటకైతే పోలీసు వాళ్ళు వస్తున్నారు. మేము కంప్లైంట్లు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్ఐ ఏమంటలేదు. అంటే ఇప్పుడు నీకు రైతు భరోసా పైసలు పడతాయి కదమ్మా, నీకు పడుతున్నాయా? పట్ట పాస్బుక్ నీ పేరు మీద ఉందా ఆయన పేరు మీద? పేరు మీదే ఉంది. ఆయన నన్ను సతాయిస్తున్నాడు సార్ చాలా. ఎంత పిలిచినా కూడా మాట్లాడాడు, చెయ్యడు. పొలంలోకి పోతే ఆడి మధ్యన ఒకదాన్ని చూసుకొని వాళ్ళ కొడుకు ఆయన వచ్చి బెదిరిస్తాడు. ఆ పొలంలో కాడలను పంపిస్తున్నాడు మా వెనికి, దాడికి పంపిస్తున్నాడు మా వెనికి. మరి నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయలేవా? ఎంఆర్ఓ దగ్గరకు పోయినావా? కంప్లైంట్ ఎంఆర్ దగ్గరికి పోతే మాట్లాడుకోపోరు, మీరు మాట్లాడుకోపోరే అంటాడు. అంతే, ఇంకేమన్నాడు. పట్టించుకుంటలేదు మమ్మల్ని. ఓకే. మరి వీడికి ఎన్నిసార్లు రాయని వచ్చి? ఇంతకు ముందు ఒకసారి వచ్చినా, 2 నెలలు 6 నెలలు అయిందో ఏమో. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి పాస్బుక్ జిరాక్స్. బ్యాంకులో పెట్టుకొని అచ్చం కాగితం అది బొక్కు ఉంటుంది, ఎంత బొక్కు బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకున్నాను నేను. అట్లా సార్ మమ్మల్ని సార్ బాగా సతాయిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, మీ ఎంఆర్ఓ కావచ్చు, మీకు అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం నువ్వు పోతే పట్టించుకుంటలేరు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు ఏదైనా ఒకటి న్యాయం జరగాలి అంతే. భూమి మేము ఇయ్యము. 300 ట్రిప్పుల ఉసుకే కొట్టుకున్నాడు. మేము దున్నితే ఆయన ఇత్తనాలు వేసుకున్నాడు, మినుములు ఎకర భూమిలో ఆయన వేసుకొని ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మేము కోసుకొచ్చుకున్నాం. కోసుకొచ్చుకొని నేను అమ్ముకున్నా. మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరగాలి అంతే. ఇప్పుడు ఆడి మంచి మీద కోర్టుకు వేసుకున్నాడు కదా సార్. ఇప్పుడు 1 లక్ష చిల్లర మేము లాయర్ కట్టుకున్నాం. ఇప్పుడు 1 లక్ష రూపాయలు మేము చెట్టు కొట్టుకున్నాం, మేము దున్నించుకున్నాం, అన్ని చేసుకున్నాం. 1 లక్ష రూపాయలు చిల్లర అయినాయి. మాకు తిరుగుడు చేసుడు, మా పిల్లలు 5 రోజుల కూలి పని చేసుకుంటారు. వాళ్ళు మేము ఊరుకోవడం రావడం ఎంత టైం అవుతుంది సార్ మాకు. చంద్రయ్య మాట్లాడుతా అంటే వాళ్ళు నేర్పినట్టు మీరు వింటున్నారు, వాళ్ళు నేర్పినట్టు మీరు. అయిన మన కాంగ్రెస్ చంద్రయ్య జెంటీస్ ఉన్నాడు మా ఊళ్ళో. ఆయన మాట్లాడాలి అంటే వాళ్ళు నేర్పినట్టు మీరు వింటున్నారు, వాళ్ళు నేర్పినట్టు మీరు వింటున్నారు. అంటే 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పెడతారా సార్? 5 లక్షలకు ఇస్తారా? ఇప్పుడు నేను అమ్మను భూమి అని నేను అన్నా అంతే. అమ్మాను నేను భూమి అంతే. ఇంకా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం, చేతనైనంత వరకు. అమ్మా నీ పేరేం పేరు? రాధిక సార్. అంటే తెలియక మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి మైనర్ నేను చేసుకున్నాక 2 బాబుల తర్వాత టార్చర్ మొదలైంది. టార్చర్ మొదలైందాక బయటకు వచ్చేసి నా బతుకు నేను బతుకుతున్నా కదా. 2 లక్షలు అప్పు చేసేసి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ కొడితే ఎవరైనా ఇల్లు ఇస్తారా సార్ మాకు? ఇప్పటికి ఇల్లు లేదు, కిరాయి కట్టుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ బతుకుతున్నాం. పింఛన్కి పెట్టాను, మహిళకు పెట్టాను, గ్యాస్కి పెట్టాను, ఏది రాలేదు. ఇల్లు రాలేదు, ఏది రాలేదు. ఇప్పుడు మొత్తం కంపెనీలలో చేసుకోలేక ఈ దెబ్బలు పడలేక మొత్తం మీ లేబర్ పని చేయవలసి వస్తుంది, మేస్త్రి పని చేయవలసి వస్తుంది.
అలా చేస్తేనేమో గలీజ్గా మాట్లాడుతున్నారు. ఆ పని చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా. ఎవరు మీ ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? ఇప్పుడు నీతోనే ఉంటుందా? ఖమ్మం నుంచి వచ్చానని రిజల్ట్ తెలిసింది సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, గండి మైసమ్మలు ఇచ్చాను, ఎట్రోల్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, మొత్తం ఇక్కడ సూరారం కాలనీలో ఇచ్చాను. ఇంతవరకు తనని పట్టుకోవడము, ఉట్టిగా ఎంక్వైరీ చేయడం, పంపించడమే తప్పితే ఇటువంటి మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు. పోలీసుల వైఖరా? ఏమీ లేదు. ఏమన్నా అంటే లంజా అన్నమాట అంటున్నారు. ఎవరు అంటున్నారు ఆ మాట? మొత్తం పోలీసులు అన్నారు. వీడు అంటున్నాడు, బయట వాళ్ళు అంటున్నారు, అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు. పోలీసులు ఎవరు నీతో అట్లా మాట్లాడారు? ఏ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు? స్టేషన్ లో కూడా అంటున్నారు, ఏమంటారు? నీకు ఒక్కడంటే సరిపోతలేడా, నీకు ఎంతమంది కావాలి అని మాట్లాడుతున్నారు. కంప్లైంట్ ఇస్తే ఎవరైనా సూరారం దగ్గర సార్ నంబర్ ఉందా? నంబర్ ఉంది సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాం అమ్మ అంటున్నారు. వాడిని మాత్రం ఇలా చేసాము, ఇలా మీకు ఇప్పిస్తాము, నీకు ఏదైనా మెయింటైన్ ఇప్పిస్తామని ఏం లేదు సార్. బాబు కూడా ఇప్పుడు కనీసం చదువు బంద్ చేసి 1 year అవుతుంది. కస్టమర్గా మార్కెట్లో చేస్తున్నాడు బాబు కూడా. ఎన్నిసార్లు తిరుగుతున్నా కానీ ఒక్క పని అవ్వట్లేదు సార్. కనీసం 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నా సూరారంకి వచ్చి. నేను పుట్టిన ఇక్కడ తిరిగాను కాబట్టి నాకు ఈ ఊరు తెలుసు కాబట్టి, ఇక్కడ నాకు కంపెనీ తెలుసు కాబట్టి బతుకుతున్నా. సూరారాలు ఉండనియము, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అని మాట్లాడుతున్నారు సార్. ఎవరు పని చేసే దగ్గర ఎవరు మాట్లాడుతురా ముచ్చట? వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు పని చేశాను సార్, మీకు ఆ పని ఎందుకు అని మాట్లాడుతున్నారు. అంటే మరి నా కష్టం నేను చేసుకుంటేనే నేను పిల్లలు చదివించుకోగలుగుతా సార్, లేకపోతే ఎలా కుదురుతుంది? ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? ఏం చదువుతారు? పిల్లలు 6th, ఇప్పుడు 9th వెళ్ళాలి సార్. ఇద్దరు బాబులు. అందుకని ఇప్పుడు ఏది పెట్టినా రావట్లేదు సార్. ఒకటి 2500 చెప్పారు సార్ వాళ్ళు, రేవంత్ సార్ గారు. ఇలా ఇల్లు చెప్పారు, గ్యాస్ చెప్పారు, ఇండ్లు కిరాయి కట్టుకుంటున్నామా, అన్నీ నేనే కట్టుకుని నీ పిల్లల్ని పెంచవలసి వస్తుంది. అలా ప్రజావానికి వచ్చి ఎన్నిసార్లు నువ్వు ఇక్కడ దరఖాస్తు ఇచ్చినావు? ఇచ్చి ఇప్పుడు 6 months అయింది సార్. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, మళ్ళీ జిరాక్స్లే తీసుకురమ్మా, ఇవి చేయండి వెళ్ళండి అంటున్నారు. ఒక ఫోన్ చేయరు, ఏం చేయరు, ఇంతనే చేస్తున్నారు. తిరుగుతున్నాం, వస్తున్నాం, పెడుతున్నాం, అంతే అవుతుంది. రేషన్ కార్డు మరి ఓటేసినప్పుడు మాత్రం ఓటర్ ఐడి కార్డు మంచిగా వస్తుంది, కానీ ఈ ఇల్లులు గిల్లులు పెట్టుకుంటే మాత్రం ఏవి రాలేదు ఇప్పటి వరకు. మరి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలన తేడా ఎట్లా అనిపిస్తుంది? తేడా అంటే కేసీఆర్ పాలన కొంచెం బెటర్ సార్. రేవంత్ సార్ మీద చాలా హోప్ పెట్టుకున్నా నేనైతే. చాలా మంది సపోర్ట్ కూడా చెప్పాం, అన్న చేస్తాడు చేస్తాడు చేస్తాడని చెప్పాను. ఇప్పటి వరకు ఏది కూడా మాకు రిజల్ట్ రాకపోయేసరికి ఏడుస్తున్నాం. ఒక్కొక్క బస్సు ఫ్రీ తప్పితే ఒక్కటి కూడా గ్యాస్ బిల్లు కానీ, ఒక ఇల్లు కానీ ఏది రాలేదు సార్. డ్యూటీలు మానుకొని కూడా ఎంక్వైరీకి వచ్చినప్పుడల్లా వాళ్ళ వెనకాల మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. ఒక్క ఫామ్ కూడా లేదు సార్ మాది. ఎంక్వైరీ ఆధార్ నెంబర్ కొడితే ఒక్క ఫామ్ చూపెట్టట్లేదు. ఎలా బతుకుతా సార్ ఒక ఆడది ఇట్లా భర్త సపోర్ట్ లేక? అమ్మాలంటే చేసినంత వరకు చేస్తారు సార్. ఎలా బతుకుతారు? రెంట్ కట్టుకుంటే ఎలా బతుకుతారు సార్? ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాది బతుకు అంటే చాలా విరక్తి పుడుతుంది. ఒక్క సపోర్ట్ అనే గవర్నమెంట్ నుంచి రావాలి కదా సార్. మరి ఎలా ఉంటుంది? పిల్లల్ని చదివించాలంటే ఏ సపోర్ట్ అని ఉండాలి కదా. ఒక్క సపోర్ట్ కూడా లేదు సార్ ఇప్పటివరకు. అప్పులు చేసుకోవడమే వాడు తప్పితే ఏది ఉండదు. అలా ఇది పరిస్థితి. అంటే కొంతమంది మహిళల పరిస్థితి మాత్రం పెళ్లి చేసుకున్నాక భర్తలు టార్చర్ పెట్టడంతో కొంచెం దూరం ఉన్నా కానీ మనశ్శాంతి లేకుండా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. కట్టుకున్నోడు కూడా ఆ విధంగానే చేస్తుండు అని చెప్పేసి ఆ మహిళ చెప్పడం అనేది అయితే జరిగింది. సో అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే అప్లికేషన్ చేస్తున్నామో అక్కడ కూడా పోలీసుల వైఖరి అసలే బాగలేదు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజాప్రభుత్వం అన్న ఈ ప్రజాపాలనలో పోలీసులు కూడా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, నా భర్త ఇక్కడ వచ్చిండు నాకు నింకిచ్చి పెట్టండి అని చెప్పేసి నా దగ్గర ఉండలేడు అని చెప్పేసి కాంప్లైంట్కి పోతే ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఏం చెప్పాలో ఒక కాకి చొక్కా వేసుకున్న ఈ పోలీసులే రక్షక బట్టలే ఇలాగా మాట్లాడితే, భక్షించే వాళ్ళలాగా మాట్లాడితే మా బతికి ఏంది అని చెప్పేసి ఆ మహిళ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి బతకవలసి వస్తుంది. అంటే ప్రభుత్వం మాత్రం ప్రజాప్రభుత్వం అని చెప్తుంది, కానీ ఇక్కడ రాక్షస ప్రభుత్వమే నడుస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా మాలాంటి పేదవాళ్లకు నాకు ఇల్లు లేదు, ఉండడానికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని ఆమె చెప్పడం జరిగింది. యానన్నా నేను పని చేసుకుంటే తప్ప ఇప్పుడు నా కొడుకు మైనర్, ఆయన ఇప్పుడు 7 8 చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఏదో పనిచేసి ఆ మార్కెట్లలో పనిచేసి మాకు
సాతున్నారు. మేము ముగ్గురం తల్లి కొడుకులము వాళ్ళు పనిచేస్తే కానీ మేము తినని పరిస్థితి ఉంది. అలాంటి పిల్లలను కూడా నేను పనిచేయిస్తే కూడా మాకు మినిమం అక్కడ ఉండే లీడర్లే కావచ్చు, లేకుంటే ఈ ప్రజాప్రభుత్వం అన్నారు, మాలాంటి వాళ్ళని గుర్తించి ఒక ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇల్లు లేదు. మినిమం మాకు ప్రభుత్వం నుంచి వచ్చే 6 గ్యారంటీలు అన్నారు, ఏ ఒక్క గ్యారంటీ కూడా మాకు రాలేదు అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించడం అనేది జరిగింది. సో అంటే ప్రభుత్వము ఇట్లా చెప్పడము ప్రజాప్రభుత్వం అని, మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా న్యాయం జరగడం లేదు అని చెప్పేసి ఈరోజు నేను ప్రజావానికి వచ్చిన ఇక్కడనే న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందేమని వస్తే ఇక్కడ కూడా న్యాయం జరిగే విధంగా లేదు, బతుకు మీదనే విరక్తి పుడుతుంది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.